కన్నడ సినిమా హీరో దర్శన్, రేణుకా స్వామి, పవిత్ర గౌడ. అసలు ఈ క్రైమ్ స్టోరీ ఏంటి? ఈ ముగ్గురు స్టోరీ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇతని పేరు దర్శన్, కన్నడ సినిమా హీరో. తనతో సహజీవనం చేస్తున్న నటికి అసభ్య సందేశాలు పంపించినందుకు తన అభిమానిని హత్య చేశారనే ఆరోపణలతో నటుడు దర్శన్ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే దర్శన్తో ఉన్న నటి పవిత్ర గౌడ, దర్శన్ 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దర్శన్కు ఇంతకు ముందే విజయలక్ష్మి అనే మహిళతో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇది చూసిన ఒక అభిమాని తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో నటి పవిత్ర గౌడ చిచ్చు పెట్టారని దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి. ఇతని వయసు 28 సంవత్సరాలు. ఇతను కోపంతో ఉండేవాడు. తన కోపానికి కారణమైన పవిత్ర ఇన్స్టాగ్రామ్కు అశ్లీల మెసేజ్లు పంపుతూ ఆమెను దూషిస్తూ వ్యాఖ్యలు చేసేవాడు. దీంతో జూన్ 8, 2024వ తేదీన స్వామిని దర్శన్ బెంగళూరుకు పిలిపించాడు. పట్టణగిరి సమీపంలోని ఒక షెడ్డుకు రేణుకా స్వామిని తీసుకెళ్లి సహచరులు బౌన్సర్ల సాయంతో తీవ్రంగా కొట్టారు. చాలా దెబ్బలు తగలడంతో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. తరువాత ఆ మృతదేహాన్ని కామాక్షిపాల్య ఠాణా పరిధిలోని ఒక మురుగు కాలువలో పడేసి వెళ్లిపోయారు. తరువాత ముగ్గురు నిందితులు గిరినగర ఠాణా ముందు లొంగిపోయారు. ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదంతోనే హత్య చేశామని చెప్పారు. అయితే ఇక్కడ దర్శన్ హత్య కేసును వారి మీద వేసుకోవడానికి ముగ్గురికి చెరో 10 లక్షల చొప్పున 30 లక్షలు ఇచ్చాడు. ప్లాన్ ప్రకారమే ఒక గ్యాంగ్కు చెందిన ముగ్గురిని పిలిపించి 30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. చిత్రదుర్గ్ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర అలియాస్ రఘు ఇందులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. రేణుకా స్వామి భార్య చెప్పిన వివరాల ప్రకారం హత్య జరిగిన రోజు రాత్రి రాఘవేంద్ర తన ఇంటికి వచ్చి తన భర్తను తీసుకెళ్లాడని చెబుతోంది. దర్శన్ రేణుకా స్వామిని బెల్టు కర్రలతో బాది గోడకేసి కొట్టాడని పోలీసులు వివరించారు. తరువాత శవాన్ని పారవేసి ఒకవేళ పోలీసులు విచారణలో కనిపెడితే లొంగిపోయేలా ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే శవం దొరికిపోగానే పోలీసులు విచారణ చేపట్టారు. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో పోలీసులు వారిని విడివిడిగా విచారించగా అసలు విషయం తెలిసింది. దర్శన్ అనుచరులతో ముగ్గురు నిందితులను రాత్రంతా ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డులు ఆధారంగా దొరికిపోయాయి. దర్శన్తో పాటు ఇతర నిందితులను పోలీసులు బుధవారం రోజు హత్య జరిగిన ఆర్ఆర్ నగర్లోని షెడ్డు వద్దకు తీసుకువెళ్లారు. ఎలా బంధించారు, ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించారు, దాడి ఎవరి సమక్షంలో ఎవరు జరిపించారు అనే ప్రశ్నలు పోలీసులు వేశారు. దర్శన్, పవిత్ర గౌడ్ల కార్లను పోలీసులు సీజ్ చేయడంతో పాటు వాటిలో ఉన్న మద్యం బాటిళ్లు, ఇతర సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకున్నారు. రేణుకా స్వామిని బంధించి హింసించి హత్య చేసిన షెడ్డులోకి దర్శన్కు చెందిన స్కార్పియో, పవిత్ర వాడే జీపు ర్యాంగ్లర్ వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జీప్లో పవిత్ర వ్యానిటీ బ్యాగ్, ఇతర వస్తువులు లభించాయి. అసలు రేణుకా స్వామికి పవిత్రకి మధ్య జరిగిన గొడవ ఏమిటి? రేణుకా స్వామి పవిత్రకు పంపించిన మెసేజెస్లో ఏముంది? అసలు పవిత్ర గౌడకు రేణుస్వామికి జరిగిన గొడవ ఏమిటంటే, తన అభిమాన హీరో భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలి, చెడు తిరుగుల్లో తిరగకూడదు అని భావించిన ఆ అభిమాని రేణుకా స్వామి అందుకోసమే ప్రాణత్యాగం చేశాడు. ప్రముఖ నటుడు దర్శన్ నటి ప్రియురాలు పవిత్ర గౌడపై వాట్సాప్, ఇన్స్టా, ఇతర సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. దర్శన్ భార్య విజయలక్ష్మిని పట్టించుకోకుండా పవిత్ర గౌడతో సహజీవనంపై రేణుకా స్వామి కోపం తెచ్చుకున్నాడు. ఈ ద్వేషంతో పవిత్రకు అసభ్యంగా మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారస్థాయికి చేరింది. తన మర్మాంగాన్ని ఫోటో తీసి పవిత్రకు పంపించి, నేను దర్శన్ కంటే తక్కువ కాదు, నా వద్ద కూడా రా అంటూ హేళనగా మెసేజ్ పంపాడు. దీంతో ఆమె దర్శన్కు గట్టిగా ఫిర్యాదు చేయడంతో దర్శన్ కోపం తారస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. పవిత్ర రేణుకా స్వామి అకౌంట్ని బ్లాక్ చేసినా అతను మరో కొత్త అకౌంట్లో మెసేజ్లు పంపించేవాడు. గతంలో హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి మధ్య తరచూ గొడవలు రేగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం జరిగింది. ఆ కేసుల్లోనూ దర్శన్ జైలు పాలయ్యాడు. అయితే దివంగత రెబల్ స్టార్ అంబరీష్, కొందరు సినీ పెద్దల సర్దుబాటులో ఇద్దరూ కలిసిపోయారు.
అయితే ఈసారి హత్య కేసుతో వారి సంసారంలో పెద్ద అగాధమే ఏర్పడింది. ఎక్కువగా పవిత్ర గౌడతోనే దర్శన్ ఉండిపోవడంతో వారి కాపురం కలహాలమయంగా మారింది. ప్రియురాలు పవిత్ర గౌడ కోసం ఇటువంటి కేసులో తలదూర్చడాన్ని భార్య సహించలేకపోతుంది. బహిరంగ తన ఆగ్రహాన్ని వ్యక్తపరచకుండా ఇన్స్టాలో భర్త దర్శన్ను అన్ఫాలో చేయడంతో పాటు డీపీని కూడా చేంజ్ చేసింది. ఇక రేణుకా స్వామి తల్లిదండ్రులు తమ కొడుకుని ఎంత దారుణంగా చంపారో అదే రీతిలో ఆ హీరోని కూడా చంపాలి అంటూ విలపించారు. రేణుకా స్వామి భార్య సహన ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చిత్రదుర్గలో కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలు జరిపారు. సహన ఇప్పుడు 3వ నెల గర్భంతో ఉంది. సినీ హీరోగా, సంపన్నుడిగా ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే దర్శన్ ఠానాలో దిగులుగా కూర్చున్నాడు. ఒక్క సిగరెట్ ఇవ్వాలని పోలీసులను వేడుకున్నట్టు తెలుస్తుంది. సిగరెట్ లేక చేతులు వణుకుతున్నాయని పోలీసులను వేడుకున్నా సిగరెట్ ఇవ్వలేదు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, హత్య చేయమని తాను చెప్పలేదని పదే పదే చెప్తున్నాడని తెలిసింది. ఇది ఇలా ఉంటే తమ అభిమాన హీరో అరెస్ట్ అయ్యారని హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్ను విచారిస్తున్న బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్ స్టేషన్ ముందు దర్శన్ ఫ్యాన్స్ హల్చల్ చేశారు. భారీగా చేరి నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు గందరగోళం సృష్టించడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. దీంతో అందరూ తలో దిక్కుకు వెళ్ళిపోయారు. ఇందులో రేణుకా స్వామి తన కుటుంబం గురించి ఆలోచించకుండా ఎవరో హీరో గురించి ఆలోచించి తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన తల్లిదండ్రులను అనాథలు చేసి ఇప్పుడు తన అనవసరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇందులో దర్శన్ కూడా తన భార్య పిల్లలను వదిలేసి అనవసరంగా అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె కోసం ఇంత రిస్క్ చేసి ఈ గొడవలో తలదూర్చి అనవసరంగా తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు.